వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్వి జావా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనము జేడీకేని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్లిప్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము జేడీకే ఇన్స్టాల్ చేసిందే జేడీకే వర్క్ అవుతుందా లేదా, ఎక్లిప్స్ వర్క్ అవుతుందా లేదా, అసలు ఏ జార్ ఫైల్స్ యాడ్ చేయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత ఇది వర్క్ అసలు ఈ క్లాస్ ఫైల్ రన్ అవుతుందో లేదా అని ట్రై చేద్దాం. క్లిక్ అండ్ ఫినిష్. సో ఆల్రెడీ ఆ క్లాస్ ఫైల్ ఉంది, అందుకని ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దట్ క్లాస్ ఫైల్ అని వచ్చింది, పాపప్ వచ్చింది. అందువల్ల మనం న్యూ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసి ట్రై చేద్దాం ఆ క్లాస్ రన్ అవుతుందా లేదా అనేది. నేను test1 అని క్రియేట్ చేస్తున్నాను, న్యూ క్లాస్ ఫైల్ అది. ఇప్పుడు మిస్సింగ్ సిస్టమ్ లైబ్రరీస్ అని మనకి పాపప్ వచ్చింది. అసలు మిస్సింగ్ సిస్టమ్ లైబ్రరీస్ అని ఎందుకు వచ్చిందంటే చూద్దాం. అది ఏమైనా జార్ ఫైల్స్ మిస్ అయినాయా, జేడీకి కరెక్ట్ వర్షన్ ఉందా లేదా అని బిల్డ్ పాత్లో చెక్ చేద్దాం. సో అది మిస్సింగ్ సిస్టమ్ లైబ్రరీ పాపప్ క్లోజ్ చేసేసి బిల్డ్ పాత్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ బిల్డ్ పాత్కి వెళ్ళి లైబ్రరీస్ చెక్ చేయాలి. ఏ జేడీకే ఉంది, లేకపోతే జేడీకే ఉందా లేదా అసలు, లేకపోతే యాడ్ చేయాలి. ఓకే, బిల్డ్ పాత్, కాన్ఫిగరేషన్ బిల్డ్ పాత్. ఓకే, జేడీకే లేదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండేదే ఉంది, కానీ దాంట్లో లైబ్రరీస్ లేవు. అందువల్ల మనము కొత్తగా ఏదైతే ఇన్స్టాల్ చేసామో జేడీకేని, ఆ జేడీకే లైబ్రరీస్ని యాడ్ చేయాలి. సో మనము ఆల్టర్నేట్ జేడీకే అని ఇస్తే ఆటోమేటిక్గా ఆ చెక్ బాక్స్ చెక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఏదైతే ఇన్స్టాల్ చేసిందో అది తీసుకుంటుంది. ఇప్పుడు అప్లై క్లోజ్ అని బటన్ క్లిక్ చేయాలి. ఈ పేజ్ క్లోజ్ అయిపోతుంది. ఇంకొక న్యూ క్లాస్ క్రియేట్ చేసి రన్ చేద్దాము. అది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది. న్యూ క్లాస్ డెమో అని క్రియేట్ చేస్తున్నా. క్లాస్ నేమ్ ఇక్కడ కింద చెక్ బాక్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఉంది కదా, ఆ చెక్ బాక్స్ డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. అలా మనం క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత అయినా మనము మెయిన్ మెథడ్ రాసుకోవచ్చు. నేను ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నా. మెయిన్ మెథడ్ రాసిన తర్వాత system.out.println అని ఏదైతే ప్రింట్ కావాలనుకుంటున్నామో కన్సోల్లో అది system.out.printlnలో రాయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ మెథడ్ వచ్చింది. సో మనం system.out.println అని వ్రాయాలి. సిస్అవుట్ అని ఇవ్వండి. తర్వాత కంట్రోల్ ప్లస్ స్పేస్ ఇచ్చి కంట్రోల్ అండ్ స్పేస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా system.out.println అని వస్తుంది. system.out.printlnలో మీకు కన్సోల్ ఏది అయితే అవుట్పుట్ కావాలో అది ఇచ్చుకోండి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాము. ఈ క్లాస్ రన్ అవుతుందా లేదా అనేది. మనం జేడీకేని ఇన్స్టాల్ చేసాము కదా, అది చెక్ చేయాలంటే కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందో లేదో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి java-version రన్ యాజ్ జావా అప్లికేషన్. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఈ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో మనము
క్లియర్గా డీటెయిల్స్గా తెలుసుకుందాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అసలు ఎప్పుడెప్పుడు వస్తుందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇది క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది కదా, ఇది రన్ చేసింటే, ఈ డెమో అనే క్లాస్ రన్ చేసింటే మనం మళ్ళీ బిల్డ్ పాత్కి వెళ్ళి కాన్ఫిగరేషన్ బిల్డ్ పాత్కి వెళ్ళి చెక్ చేయాలి. సో మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ జేఆర్ఈ అంటే తీసుకుంటుంది, అందువల్ల దీన్ని రిమూవ్ చేయాలి. ఇది జార్ ఫైల్స్ మిస్ అయినాయి, అందువల్ల క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది జేఆర్ఈని డిలీట్ చేసేసి ఇప్పుడు రన్ చేద్దాం అగైన్. రిఫ్రెష్ చేసి ఒకసారి రన్ చేద్దాం డెమోని. ఓకే, రన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ వచ్చింది. సక్సెస్ఫుల్గా క్లాస్ రన్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.